ఎందుకంటే లోకల్ కొన్నాం, మేము కొనుక్కున్నాం అంటే రెంట్కి ఇచ్చుకున్నారు. లోకల్ ప్రాపర్టీ ఇది. దానికి వీళ్ళు ఇలా హైడ్రా పెట్టి ఇంత హంగామా చేసుడు అంత అవసరమా? నేను అడిగేదికి వచ్చాను ఒకటి. ఆ? చెరువులో గట్టిలు అంటున్నారు కదా మరి ఇదంతా. చెరువు ఏడుంది? మీకు కనబడతలేదా? మీకు కూడా కళ్ళు కనబడతలేవా? చెరువు ఏడుంది? ఒక మాట, చెరువు ఎక్కడుంది? నీళ్ళు వచ్చినాయా? ఈడ నీళ్ళు ఉన్నాయా? చెరువు ఏడుంది? ఆడ చెరువు ఉన్నది 7 ఎకరాల చెరువు, నల్ల చెరువు. కూకడపల్లిలో నల్ల చెరువు, 7 ఎకరాల ల్యాండ్. ఇది మొత్తం 33 ఎకరాలు ల్యాండ్, మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్. అందులో ఉన్నది ఓన్లీ ఆ లాస్ట్ 7 ఎకరాలే చెరువు, నల్ల చెరువు. కానీ ఎవరికైనా తెలుస్తుందా? ఇన్ని ఆఫీసర్లు వచ్చి 27 ఎకరాలు ఉంది, 7 ఎకరాలు కబ్జా అయింది అంటున్నారు. 27 ఎకరాలు 30 ఎకరాలు కావచ్చు, కానీ అగ్రికల్చర్ ల్యాండ్. అలా అలా బావులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఉన్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ చేసుకోరు, పంటలు పండించుకోరు. ఇప్పుడు సిటీ అయిపోయింది, ఇది జిహెచ్ఎంసీ అయింది. దానికి ఇంత హంగామా చేసుడు ఎందుకు? ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు బాధించారు. అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ కూడా 60 సంవత్సరాలు ఉన్నది. మరి ఏం చేసారు చెప్పండి? మీరు కూడా, నేను కూడా అడుగుతున్నా, మీకు వచ్చాను. మీ ఆన్సర్ ఏం చెప్తావు చెప్పు. వాళ్ళు ఇప్పుడిప్పుడే కబ్జా పెట్టారని వచ్చి కొలగొడతామని చెప్తున్నారు. అధికారులు వచ్చి సర్వే చేశారంట కదా. ఇలా కళ్ళు తెరిచిండా వాడు? రేవంత్ రెడ్డి గాడు ఇలా కళ్ళు తెరిచిండా? వాడు ఏడికించి వచ్చిండాడు? బిల్డింగ్లకు పెయింట్ వేసుకోవాలని వచ్చిండు కదా వాడు కూడా ఇక్కడికించో వచ్చిండు. అందరు బతకదికే వచ్చినాం, మీరు కూడా ఎక్కడికించో వచ్చారు. ఈడ కూడా ప్రతి ఒక్క అన్నీ ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు బతకనికి? కిరాయికి ఉన్నారు, కట్టుకున్నారు. వాళ్ళు పాపం కర్రీ పాయింట్ పెట్టుకున్నారు, కిరాయి కట్టుకొని బతుకుతుంటే వాళ్ళ జీతాలు నాశనం పోసినాక ఎట్లా బతుకుతారు వాళ్ళు? వాళ్ళకి గ్యారంటీ ఏమి ఇస్తారు? ఈ రేవంత్ రెడ్డి రెస్పాన్స్ ఇస్తాడా? ఈ గుంపు మేస్త్రి గాడు ఇస్తాడా? ఈ గుంపు మేస్త్రి రెస్పాన్స్ గవర్నమెంట్ ఏం చేయాలంటారు మరి? ఏం బిక్తాడు? వానికి బడ్జెట్ లేదు. బడ్జెట్ లేకనే ఇవన్నీ గులగొట్టి కబ్జా చేద్దామని ఆయన ప్లాను. అర్థమైందా మీకు? ఇది కబ్జా పెట్టి పర్మిషన్లు ఇచ్చారా వీళ్ళు కట్టుకోవడానికి? మరి లేదే పెట్టుకుర్రా? ఒక మాట మీ తమ్ముడు అన్న, ఒక మాట, పర్మిషన్ లేదే ఇవన్నీ కట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచో బతుకొచ్చిన వాళ్ళు, ఇలా ఆంధ్ర నుంచి కాదు, వైజాగ్ సంథింగ్ ఎక్కడికించో వచ్చారు. వాళ్ళు బతుకు తెరువు నాశనం చేసినాక వాళ్ళ బతికేంది? ఇప్పుడు ఎలా ఉరి పెట్టుకొని చచ్చిపోతే రకాలు ఉన్నారు. ఇప్పుడు ఎలా చూస్తున్నావు కదా, అడు 20 లక్షలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని, ఇంత ఖర్చు పెట్టుకొని ఆయన బాధపడుతుంటే వాని బాధ ఏం చూడాలి? ఉరి పెట్టుకొని చచ్చిపోతాడు. ఏడ పెడతాడు పెట్టుబడి? కర్రీ పాయింట్ పెట్టుకొని 4 ఫంక్షన్లు అవదో చేస్తాడు. అంతా చేసినాక కనికరం లేకుండా ఏమైతే చెరువు వీడికి వస్తుందా? అది చెరువు గానే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఈతలు రాదు. ఉన్న చెరువు 7 ఎకరాలే, ఇది నల్ల చెరువు. కుక్కడపల్లి నల్ల చెరువు 7 ఎకరాలే. మరి ఆయన సోయి లేదా? ఏడికించి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు? కొడంగల్ నుంచి వచ్చిన్నాడు. వాళ్ళ ఊర్లో చూపిమన్న ఆడు కూడా. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చేసిండు. ఒక్క డిస్టర్బెన్స్ అని ఉందా? ఎవరైనా డిస్టర్బ్ చేసిండా? వాళ్ళు చూడు, సాయిబాబా భక్తులని ఏడికించో వచ్చారు. వాళ్ళ బతుకు జీవితాలు కూడా నాశనం చేసి వాళ్ళ గుడిసెలు తీసేస్తా అంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు? ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళని కూడా కాల్ చేయమని చెప్తారు, ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఏదో గల్లీలో తిరుగుకుంటా సాయి భక్తులు వాళ్ళు. ఉట్టిగానే ఇస్తాం మేము ఈడ, కిరాయి ఏమయ్యి వాళ్ళకు ఉట్టిగానే బతుకొని గుడిసేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. వసంటోళ్ళ జీవితాలు కూడా నాశనం చేసి ఇలా గులగొడతామంటే ఎంతవరకు న్యాయం ఇది? చెప్పండి, చెప్పండి. మీరు కూడా నేను క్వశ్చన్, నిన్ను క్వశ్చన్ వేస్తున్నాను నేను కూడా. చెప్పు. నాకు కూడా ఇంగ్లీష్ వస్తుంది కానీ కానీ ఐ విల్ టాకింగ్ ఇన్ తెలుగు. బట్ కానీ ఎంతవరకు ఇది న్యాయమో మీకు కూడా మీ మైండ్కు, అంటే మీరు మీ డ్యూటీ మీరు కామన్. కానీ ఉన్నాయి మరి బిల్డింగ్లు కూడా కొలగొట్టమని ఒక మాట లేదా? అంటే ఇది 37 ఎకరాల ల్యాండ్, ఇది 7 ఎకరాలే నల్ల చెరువు.
వానికి ఏమైనా సోయి ఉందా? ఏడికెంచి వచ్చినాడు వాడు రేవంత్ రెడ్డి గాడు? రేవంత్ రెడ్డి గాడు ఏడికెంచి వచ్చిండు? కొడంగల్కించి వచ్చినాడు. వాని ఊర్లో ఆయన జాగలు ఆయన చెరువులు లేవా? ఆడ చూపిమను ఈ టాలెంట్. నేను గ్యారంటీగా ఇస్తా. లక్ష్మీ నరసింహస్వామి మీద ఆనేసి చెప్తున్నా. కానీ ఈడ వచ్చి ఇంతమందిని ఇలా బతుకులు నాశనం చేస్తుంటా అంటే ఇంతవరకు న్యాయమా చెప్పండి? कुछ भी नोटिस नहीं आया, एकाएक आके सुबह आके तोड़ डाला। कितना बजे आया? ये 7 बजे करीब आया। हाँ, आके सात क्या बोला आपको? आपको नोटिस कुछ नहीं, हम लोग बोले नोटिस नहीं दिए, एक दूज कुछ नहीं दिए, तो बोला क्या आप बिना नोटिस का कुछ भी नहीं, नोटिस दे के बनाए क्या? लेकर है तोड़ दिए। आके पूरे पुलिस आके हटा दिए, हम लोग को पूरे को हटा दिए, मार पीट के हटा के तोड़ डाले। सामान लेने को भी टाइम नहीं दिए? नहीं, टाइम नहीं दिए, सामान जरा सा भी लेने का टाइम नहीं दिए। एक मिनट का फुर्सत नहीं थी हम लोग को। 7 बजे कुछ कर गए। आप इधर क्या करते हैं इधर आप? अब वही निकालने, सामान निकाल ले, और क्या कर सकते नहीं हैं। नहीं, आप इधर काम करते हैं क्या आप? हाँ, काम कर रहे हैं। कहाँ काम करते हैं, क्या काम करते हैं? कैटरिंग में काम करते हैं, एशियन कैटरिंग में। पूरा कैटरिंग का सामान पूरा अंदर ही है क्या? अंदर ही है सर, निकाल रहे थे रात से, देखो ऊपर कितने निकाल रहे। क्या बोला ये इलीगल बोल के हुआ है? कुछ तालाब के है क्या बोल, कुछ बोला क्या उसको? बोला लीगल, सिर्फ यही बोला लीगल है, लीगल बस। लीगल क्या है? हम लोग का नोटिस, जिसका प्रॉपर्टी है उसको नोटिस आ गया, हम लोग को कोई नोटिस नहीं है, कुछ नहीं है। पूरा सामान कहाँ लेके जा रहे हैं आप? अभी तो इस एक जगह डैम कर रहे हैं, उसके बाद अभी गोदाम कहीं मिलेगा, अचानक थोड़ी मिल जाएगा। अभी गोदाम देखेंगे कहीं ना कहीं।